అన్నీ వారు చేశారు, కానీ 2015 నుంచి అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. అనేక సార్లు గత ప్రభుత్వం దృష్టికి కూడా వారు తీసుకుని వెళ్ళారు. ఆ జీవో RT నెంబర్ 20 జీవో అది దాని పేరు. కాబట్టి వారికి కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ, ఇక్కడ నేను ఇంతకుముందు స్పీకర్ గారిని కోరాను, అలాగే లెజిస్లేచర్ మినిస్టర్ గారిని కూడా కోరాను. ఒక తీర్మానానికి అవకాశం ఇవ్వమని చెప్పి, తీర్మానం అంటే స్పెషల్ మెన్షన్ కింద. ఆ ప్రకారంగా ఏంటంటే వాళ్ళ దేశవ్యాప్తంగా దాదాపు 50-60 కోట్ల మంది మనం ఇక్కడ కూర్చున్నాం. 50-60 కోట్ల మంది వాళ్ళ సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు, అలాగే పారిశ్రామిక కార్మికులు ఉన్నారు, అన్ని రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, అందరూ చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ లేకపోయినా వాళ్ళ అనుబంధ సంఘాలు కూడా అందులో పాల్గొని ఉన్నారు. కాబట్టి ఆ సమ్మెకు మనం సంఘీభావం తెలియజేస్తే మన తెలంగాణ సమాజం మొత్తం కూడా దాన్ని ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, కార్మికులు, కష్టజీవులు అందరికీ మన సంఘీభావం తెలియజేస్తున్నట్లుగా ఉంటుందని కోరుతూ ప్రధాన అంశాలు చదువుతాను. 1 నిమిషంలో పూర్తి చేస్తాను అధ్యక్ష. 2021లో కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలు చేసింది. పంటలకు కనీస మద్దతు లేకుండా, మార్కెట్లో అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా, పెట్టుబడిదారులు ఎటువంటి ఆంక్షలు లేకుండానే కొనుగోలు చేసేటువంటి చట్టం ఒకటి. రెండోది మార్కెట్ కమిటీలు రద్దు చేసే చట్టం రెండోది. మూడోది నిత్యావసర వస్తువులను PDF సిస్టమ్ నుంచి బయటికి తీసుకొచ్చి కార్పొరేట్లకి లేకపోతే పెట్టుబడిదారులు కొనుగోలు చేసేటువంటిది మూడోది. ఇంకో చట్టం విద్యుత్ సంబంధించినటువంటి సవరణ చట్టం. ఈ 4 అంశాలపైన దాదాపు 13 నెలలు దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు రైతాంగం పంజాబు, ఢిల్లీ సరిహద్దుల్లో బాగా చలిలో అనేక నెలల పాటు ఇళ్ళు వదిలిపెట్టేసి రోడ్ల మీదే కాపురాలు, రోడ్ల మీద ఉండటం, ఆ చలికి కొంతమంది చనిపోవటం, చివరికి ప్రధానమంత్రి గారు జాతికి నేను క్షమార్పణ చెప్తున్నానని చెప్పటం, చట్టాలు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ చట్టాలు ఎత్తివేయలేదు. ఆ చట్టాలు ఎత్తివేయకపోవడంతో మరలా తిరిగి 3 రోజుల నుంచి మరలా రైతులు రోడ్డు ఎక్కారు. దానికి తోడు ఆ సమస్యలు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో మరి ఇతర సమస్యలన్నీ కలిసి ఇవాళ ఈ బంద్కు కూడా పిలిపివ్వటం జరిగింది. బంద్లో ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి. పంటల కనీస మద్దతు ధరలు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఉండాలని స్వామినాథన్ సిఫార్సు చేశారు. అది కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీయే. దాని సిఫార్సును అమలు చేయాలి. 4 లేబర్ కోడ్లు అంటే కార్మికులకు బ్రిటిష్ కాలం నాడు మనం సాధించుకున్న హక్కులు కూడా లేకుండా ఉండే విధంగా దాన్ని రద్దు చేసింది ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. దాన్ని 4 లేబర్ కోడ్ల పేరుతో తీసుకొచ్చారు. దాదాపు 40 పైగా ఉన్న చట్టాలని దాన్ని రద్దు చేయాలనేది మరొకటి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను, అమ్మకాన్ని నిలిపివేయాలి. విద్యుత్ సవరణ చట్ట సవరణ రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు లేవు.